యాక్చువల్‌గా అసలు చేసిన స్కామ్ ఏంటి హర్షద్ మెహతా గారు? హర్షద్ మెహతా స్కామ్ ఏంటంటే, హర్షద్ మెహతా స్కామ్ తర్వాత 1993 నుంచి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ని స్టార్ట్ చేసింది. కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆ రోజుల్లోనే చేతులు మారడం జరిగింది. హర్షద్ మెహతా స్కామ్ లాంటి ఇష్యూస్ లో స్టాక్ మార్కెట్ ని ఆపరేట్ చేస్తారు అనేది అర్థమైంది. ఇప్పుడు కూడా స్టాక్ మార్కెట్ ని ఆపరేట్ చేస్తున్నారు కొంతమంది అని వాదనలు వినిపిస్తున్నాయి. అసలు స్టాక్ మార్కెట్ ని ఆపరేట్ చేయగల సత్తా ఉందంటారా? చెయ్యొచ్చు, కానీ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే ఏంటి అసలు? వాడియా కంపెనీ 1736 నుంచి కంపెనీ అనేది ఒకటి ఉంది మన ఇండియాలో ఫస్ట్. కాబట్టి ఎవరైనా కెరీర్ కి సంబంధించి తీసుకోవాల్సినప్పుడు దీన్ని ఎలా ఆపరేట్ జరుగుతుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అంటే ఏంటి? అందులో ఏమేమి ఉంటాయి? దాన్ని ఎలా నేర్చుకోవాలి? స్టాక్ మార్కెట్ ఇండెక్స్ అంటే నథింగ్. యాక్చువల్ గా మొత్తం స్టాక్స్ యొక్క పర్ఫార్మెన్స్ ని ఒక గేజింగ్ ప్రకారం తీసుకున్నప్పుడు ఆ యొక్క ఇండిసిస్ లెవెల్స్ ని బట్టి స్టాక్ మార్కెట్ పర్ఫార్మెన్స్ ను మనము ఎస్టిమేట్ చేయొచ్చు. సో మొట్టమొదట బిఎస్సి వచ్చి 1875లో స్టార్ట్ అయింది. జూలై 9 అనుకుంటాను. మొన్ననే 148 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. హర్షద్ మెహతా స్కామ్ తర్వాత సెక్యూరిటీ ఎక్స్చేంజ్ ఆఫ్ బోర్డ్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇండియన్ గవర్నమెంట్ ఫామ్ చేసి 1993 నుంచి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ని స్టార్ట్ చేసింది. సో ఈ యొక్క బిఎస్సి ఎన్ఎస్సి స్టాక్ ఎక్స్చేంజెస్ లో 6,000 కంపెనీలు ఉన్నాయి. దాదాపు 6,200 6,200 ప్లస్ యాజ్ ఆన్ టుడే. సో ఒక్కొక్క రంగానికి సంబంధించినటువంటి, ఇప్పుడు ఫైనాన్షియల్ రంగానికి సంబంధించి కొన్ని కంపెనీస్ ఉంటాయి, మనకి మామూలుగా జనరల్ గా ఉన్నటువంటి కొన్ని కంపెనీస్ ఉన్నాయి, కమోడిటీస్ కి సంబంధించి లేదా కన్స్యూమర్ కి సంబంధించి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఇలా ప్రతి డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి. ప్రతి దానికి దాని యొక్క వ్యాపార రీత్యా అనుభవం కానీ, లాభ నష్టాలు కానీ, వాళ్ళు ఇచ్చేటువంటి లాభాల స్వీకరణ కానీ డిఫరెంట్ గా ఉంటుంది. అలా కాకుండా మనము ఒక రంగానికి సంబంధించి ఒక కంపెనీస్ ఒక 30 కంపెనీలను, 50 కంపెనీలను, 100 కంపెనీలను ఒక మెజర్మెంట్ లాగా తీసుకొని వాటి యొక్క పర్ఫార్మెన్స్ ని మనము గేజ్ చేయగలిగితే ఆ యొక్క రంగంలో ఎలాంటి వృద్ధి ఉంటుంది, ఎలాంటి సైకిల్లో ఉంది అనేది మనం అర్థం చేసుకోవడానికి వీలుగా స్టాక్ మార్కెట్ ఇండిసెస్ ని చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నిఫ్టీ అంటారు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ టాప్ 50 కంపెనీస్. సో దీన్ని నిఫ్టీ 50 అని కూడా అంటారు. సో నిఫ్టీ 50 అంటే టాప్ 50 కంపెనీస్ ని యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది అనేది మనం గేజ్ చేస్తాం. కాబట్టి దీన్ని నిఫ్టీ అంటారు, నిఫ్టీ ఇండెక్స్ అంటారు. అలాగే నిఫ్టీ బ్యాంక్ ఎక్స్ అంటే బ్యాంకింగ్ రంగంలో ఉన్నటువంటి బ్యాంక్స్ అన్ని కలిపి బ్యాంక్ ఎక్స్ అంటాము. అలాగే బ్యాంక్ నిఫ్టీ అంటాం, అంటే బ్యాంకింగ్ లో టాప్ 50 ఏవైతే ఉన్నాయో బ్యాంక్ నిఫ్టీ అంటారు. ఇవి చాలా ఫేమస్. ఇవి ప్రతిరోజు వీటిని గమనించడం వల్ల మన యొక్క స్థూలమైనటువంటి ఎకనామిక్స్ ముందుకు వెళ్తుందా లేదా వెనక్కి వెళ్తుందా అనేది ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మనం ఇప్పుడు సపోజ్ ఏదైనా వర్షం పడతా ఉంది అని చెప్పడానికి జూబ్లీ హిల్స్ ఏరియాలో 10 సెంటీమీటర్ల వర్షం పడింది అని చెప్పడానికి ఎంత తేడా ఉంది. సో అలాగే అక్యురసీ అన్నమాట. సో మనం అక్యురేట్ గా మార్కెట్ ని అండర్స్టాండ్ చేసుకోవడానికి స్టాక్ ఇండెక్సెస్ ఎప్పుడు ఉపయోగపడుతూ ఉంటాయి. సో నెక్స్ట్ ఇందాక హర్షద్ మెహతా అన్నారు కాబట్టి యాక్చువల్ గా అసలు చేసిన స్కామ్ ఏంటి హర్షద్ మెహతా గారు? హర్షద్ మెహతా స్కామ్ ఏంటంటే, ఇప్పుడు ఒక డిమాండ్ ని సప్లై ని క్రియేట్ చేయాలి అంటే మనము కొన్నిటిని షేర్స్ ని మనము వాటి ఫ్లో ని మనం అండర్స్టాండ్ చేసుకోగలగాలి. అవి హై అని చూపించారా? ఎస్. ఇప్పుడు నేను ఒకటి చెప్తాను. ఇప్పుడు సపోజ్ మీకు వర్షాకాలం వస్తా ఉంది, మనకి గొడుగులు కావాలి. నేను సపోజ్ గొడుగులు సప్లై ఆపేశాను అనుకో, ఏమవుతుంది? డిమాండ్ అండ్ సప్లై పెరుగుతుంది, గొడుగులకి డిమాండ్ పెరిగిపోతుంది. అలా కాకుండా ఇంకో రకంగా కూడా చేయొచ్చు. గొడుగుకి ఏదైతే రా మెటీరియల్ ఉన్నాయో, అంటే పైన కవర్ గానీ మామూలుగా స్టీల్ మెటీరియల్ కానీ, ఆ స్కిల్డ్ పర్సన్స్ ఎవరైతే గొడుగును తయారు చేసి ఆ స్కిల్డ్ పర్సన్స్ ని నేను రిస్ట్రిక్ట్ చేశాను అనుకోండి, ఏమవుతుంది? నా దగ్గర ఓల్డ్ స్టాక్ ఉంది, నేను ఇమ్మీడియట్ గా 100 రూపాయల గొడుగు ఎంత కమ్ముడిపోతుంది? ఇంకా ఎక్కువ. ఎస్, సేమ్ థింగ్ హర్షద్ మెహతా చేశాడు. ఓకే. దీన్ని చేయడం కోసం ఏం చేసేవాడంటే, లాలో ఉన్న లూప్ హోల్స్ ని ఉపయోగించుకొని, అంటే కంపెనీస్ యొక్క అప్పుడు సెబీ అనేది ఇంకా ఏర్పాటు కాలేదు, కంపెనీస్ యొక్క రూల్స్ ని రెగ్యులేషన్స్ ని ఉపయోగించుకొని ఏ కంపెనీ ఎప్పుడు రిలీజ్ చేయబోతోంది దీని డేటానంతా కూడా పర్సనల్ గా కలిసి ఆ యొక్క కంపెనీస్ లో ఉన్నటువంటి సిఇఓస్ ని అలాగే
గవర్నమెంట్ తరపున అటువంటి ఈ యొక్క కంపెనీ రెగ్యులేటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఉపయోగించుకొని మార్కెట్ ని తను డిఫైన్ చేసే విధంగా ఎదిగాడు. సో ఈ లావాదేవీల్లో కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఆ రోజుల్లోనే చేతులు మారడం జరిగింది. సో అది లీగలా ఇల్లీగలా అనేది మనము ఇప్పుడు నేనున్నటువంటి పరిస్థితుల్లో నేను చెప్పకూడదు. కానీ తన తెలివితేటల్ని మాత్రం ఆ రకంగా ఉపయోగించుకున్నాడు. ఆ రకంగా ఉపయోగించిన తర్వాతే ఇండియన్ గవర్నమెంట్ మేల్కొంది. ప్రతి రంగంలో ఏమేమి మనము చేయాలి, మన ఎకనామిక్స్ వచ్చేసి ఇంత అబాసు పాలు కాకుండా ఉండాలి అంటే మనం ఎలాంటి స్ట్రింజెంట్ స్టెప్స్ తీసుకోవాలని చెప్పి ఒక రియలైజేషన్ వచ్చింది. ఆ రకంగా మేల్కొల్పినాడు కాబట్టి నేను ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. బికాస్ మనకు తెలియనిటి అన్ని కూడా తెలియజెప్పడానికి ఒక మంచి అవకాశం దొరికింది, లూప్ హోల్స్ ని. సో ఇండియన్ గవర్నమెంట్ కూడా చాలా యాక్టివ్ గా దాన్ని తీసుకొని దాన్ని చాలా ప్రాపర్ గా డిజైన్ చేయగలిగింది. ఎస్, ఈ రోజు సెబీ యొక్క గైడ్ లైన్స్ అనేటి మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ కే ఒక తలమానికం వంటిది. అంటే నెంబర్ 1 సెబీ గైడ్ లైన్స్ ఇచ్చిందా అంటే దట్ విల్ బి ద 100% to 200% ఇట్ ఇస్ షూర్. నో బడీ ఈస్ గోయింగ్ టు బి దాన్ని తప్పు అని చెప్పడానికి వీలు లేకుండా తయారు చేశారు. హర్షద్ మెహతా స్కామ్ లాంటి ఇష్యూస్ లో మనకేంటంటే స్టాక్ మార్కెట్ ని ఆపరేట్ చేస్తారు అనేది అర్థమైంది. సో ఇప్పుడు సెబీ వచ్చింది కాబట్టి ఇప్పుడు కూడా స్టాక్ మార్కెట్ ని ఆపరేట్ చేస్తున్నారు కొంతమంది అని వాదనలు వినిపిస్తున్నాయి. అసలు స్టాక్ మార్కెట్ ని ఆపరేట్ చేయగల సత్తా ఉందంటారా? చేయొచ్చా? రిచెస్ట్ పీపుల్ కావచ్చు, బిగి వన్ కావచ్చు, వీళ్ళంతా చెయ్యొచ్చు. కానీ ఇప్పుడు అలాంటి అవకాశాలు తగ్గిపోయాయి. ఇప్పుడు అలాంటి అవకాశాలు మాక్సిమం 2 to 3% మాత్రమే ఉన్నాయి. ఇంతకు ముందు అవి దాదాపు 80 to 90% ఉండేటివి హర్షద్ మెహతా టైంలో. ఇప్పుడు ఆ అవకాశాలన్నీ తగ్గిపోయి వాళ్ళు 1 to 2% వరకే వచ్చాయి. ఆ 1 to 2% అనేది ఇన్వెస్టర్స్ ఇంతమంది అప్పుడు వచ్చేసి ఒక 25 లక్షల మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు, ఇప్పుడు 8 కోట్ల మంది ఇన్వెస్టర్స్ ఉన్నారు. కాబట్టి ఆ పాసిబిలిటీస్, ఆ కాంబినేషన్స్, పర్మిటేషన్స్ అనేది తగ్గిపోయాయి. కానీ ఇప్పటికీ అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇంకా కొన్ని పదాలు మనం వింటూ ఉంటాము, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అని, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అని. అంటే ఏంటి అసలు? వాడియా కంపెనీ ఎప్పుడైనా పేరు విన్నారా? వాడియా, అయ్యా 1736 నుంచి కంపెనీ అనేది ఒకటి ఉంది మన ఇండియాలో ఫస్ట్. ఓకే, 1736 నుంచి. సో ఎన్ని ఇయర్స్ అని కూడా మనం క్యాల్కులేట్ చేయక్కర్లేదు. సో అలా కంపెనీస్ అనేటివి మామూలుగా పూర్వకాలం రాజులు ఉన్నప్పుడు మార్ట్గేజ్ విధానం ఉండేది. అంటే వస్తు మార్పిడి. ఒక ఊర్లో బియ్యం పండితే, ఒక ఊర్లో చింతకాయలు పండితే బాటింగ్ సిస్టమ్. ఎస్, కరెక్ట్. సో అలా ఇప్పుడు ఏమైపోయింది, ప్రతి కంపెనీ కూడా మనం ఒక ప్లేస్ లోకి వచ్చి బిజినెస్ చేసుకుంటున్నప్పుడు లాభ నష్టాలు ప్లస్ తీసుకున్నప్పుడు ఈ యొక్క దేశానికి ఏం ఆదాయం, టాక్సేషన్ అనేది ఇంపోజ్ చేయాలి. సో టాక్సేషన్ అనేది మనము బ్రిటిష్ వాళ్ళు ఉండగా చూసాము. మనం శిస్తులు మామూలుగా విలేజర్స్ ఎంత ఇబ్బంది పడ్డారో, ట్యాక్సులు కట్టడానికి ఎంత ఇబ్బంది పడిపోయి మన స్వాతంత్ర ఉద్యమం ఎలా జరిగింది అనేది అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు స్వతంత్ర భారతం వచ్చిన తర్వాత, వరల్డ్ మొత్తం అంతా రియలైజేషన్ అవుతున్న తర్వాత ఈ టాక్సేషన్ అనే దానికి సరికొత్త మీనింగ్ కావాలి. అలాగే దాని ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడాలి, డబ్బులు కూడా అవసరం కంట్రీకి. ఈ రకంగా చూసుకున్నప్పుడు ఏది బెటరు అనేది ఒక శాస్త్రీయ పద్ధతిలో జరిగినటువంటి విధానాన్ని యొక్క సమీక్షలో అందరూ ఫైనాన్షియల్ అనలిస్టులు వరల్డ్ మార్కెట్ కి అనుగుణంగా సూచించిన ప్రకారము ఈ యొక్క ఎక్స్చేంజెస్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన యొక్క సెబీ యొక్క గొప్పతనం ఏంటంటే కన్స్యూమర్స్ ఆర్ కస్టమర్స్ ఆఫ్ స్టాక్ మార్కెట్ షుడ్ నాట్ బి లూజ్ మనీ. ఇంత కష్టపడి సంపాదించినదంతా కూడా స్టాక్ మార్కెట్ లో పెట్టుకునేటప్పుడు ఒకటే రోజులో పోగొట్టుకోకుండా, లేదా ఒకటే రోజులో తగ్గిపోకుండా, ఒకటే రోజులో పెరగకుండా చాలా స్ట్రింజెంట్ మెజర్స్ తీసుకున్నారు. అంటే ఒక స్టాక్ వాల్యూ, కొన్ని స్టాక్ వాల్యూస్ వచ్చేసి 5% కంటే ఎక్కువ పడిపోవద్దు, ఆ రోజు క్యాప్ అయిపోవాలి అంతే. ఒకవేళ అప్ అయినా కూడా 5% కి క్యాప్ అవ్వాలి. ఇట్లాంటి మెజర్స్ అన్ని కూడా స్టాక్ మార్కెట్ లో తీసుకోవడం వల్ల కన్స్యూమర్ యొక్క ఏదైతే తన యొక్క మనీ విలువను ప్రొటెక్ట్ చేయగలుగుతున్నారు. సో ఆ రకంగా స్టాక్ ఎక్స్చేంజ్లు అనేటి ఒక మార్పిడి విధానానికి గ్యారంటీ ఇవ్వడమే కాకుండా అది కరెక్ట్, దాని వాల్యుయేషన్ కరెక్ట్ అని సూచించడానికి కూడా వీలుగా ఒక వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇది ఒక గొప్ప వ్యవస్థ. కాబట్టి ఎవరైనా కెరీర్ కి సంబంధించి తీసుకోవాల్సినప్పుడు దీన్ని ఎలా ఆపరేట్ జరుగుతుంది అనేది ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఓకే, సో యూజువల్ గా స్టాక్ మార్కెట్ లో కొన్ని వర్డ్స్ ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఎక్కువగా వినిపిస్తుంటాయి. డివిడెంట్ అని, ఐపీఓ అని,
అండ్ అసలు ఏంటి వీటి అర్థాలు ఏంటి? Yeah. ఎక్కడ ఉపయోగించాలి? దీనికంటే ముందు మనము మామూలుగా స్టాక్ మార్కెట్ లో 2 రకాల మార్కెట్స్ ఉంటాయి మేజర్ గా. ఒకటి ప్రైమరీ మార్కెట్ అండ్ సెకండరీ మార్కెట్. ఓకే. సో స్టాక్ మార్కెట్ లో ఎన్ని కేటగిరీస్ ఉన్నాయంటే ఫస్ట్ ప్రైమరీ అండ్ సెకండ్. ప్రైమరీ మార్కెట్ అంటే ఒక కంపెనీ తన యొక్క ప్రోడక్ట్ ని లాంచ్ చేయబోతుంది, అంటే తన యొక్క షేర్స్ ని రిలీజ్ చేయబోతుంది అనుకున్నప్పుడు దాన్ని ఒక పబ్లిక్ ఆఫర్ ద్వారా రిలీజ్ చేస్తారు. దాన్ని ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ లేదంటే ఐపీఓ అంటాం. ఈ ఐపీఓ రిలీజ్ చేయడానికి కూడా చాలా సిస్టమేటిక్ గా ఫైనాన్షియల్ అనాలిసిస్ చేసి దానికి రేటింగ్స్ అన్ని డిసైడ్ చేసిన తర్వాత దాని యొక్క ఫేస్ వాల్యూకు ఎంత గుడ్ విల్ ప్రీమియం చేసి మార్కెట్ లోకి లిస్టింగ్ చేయాలన్నటువంటి అనాలిసిస్ తర్వాత సెబీ పర్మిషన్ ఇచ్చిన తర్వాత మాత్రమే స్టాక్ మార్కెట్ లోకి ఆ కంపెనీ ఎంటర్ అవుతుంది. అన్ని కంపెనీలు ఎంటర్ కావు. మన దేశంలో 3.5 లక్షల కంపెనీలు ఉన్న తర్వాత 3,50,000 కంపెనీలు ఉన్నా కూడా స్టాక్ మార్కెట్ లో ఉన్నటువంటి కంపెనీలు 6,000 మాత్రమే. ఈ 6,000 ఎంటర్ అయ్యాయి అంటే అది కాచి వడబోసిన తర్వాత మాత్రమే ఆ స్టాక్ మార్కెట్ లోకి వస్తాయి. కాబట్టి ప్రజలు నిర్భయంగా ఆ కంపెనీస్ లో డబ్బులు ట్రాన్సాక్ట్ చేసుకోవచ్చు అనేటువంటి ఒక మెసేజ్ ఉంటుంది. సో ప్రైమరీ మార్కెట్ అంటే ఈ యొక్క ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్స్ ని మనము ఎప్పుడైతే స్టాక్ మార్కెట్ లో పెడతామో ఆ స్టాక్ మార్కెట్ లో ఆ ఐపీఓస్ ని కొనడం ద్వారా ఆ కంపెనీల షేర్ అనేది మనం తీసుకుంటున్నాం కాబట్టి దీన్ని ప్రైమరీ మార్కెట్ అంటాం. అలా కాకుండా కొన్ని రోజుల తర్వాత అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ తర్వాత డిమాండ్ అండ్ సప్లైని బట్టి ఆ యొక్క స్టాక్ వాల్యూ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది. కాబట్టి ఆ మార్కెట్ ని మనము ఇప్పుడు 250 రూపాయలతోటి ఒక మార్కెట్ లోకి ఒక కంపెనీ తన యొక్క ఐపీఓ రిలీజ్ చేసిన తర్వాత దాన్ని 2వ రోజు నుంచి లేదా 3వ రోజు నుంచి ఏమవుతుంది, దాని వాల్యూ పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది, లేదా అలాగే ఉండొచ్చు. సో ఇప్పుడు 250 రూపాయలు ఉన్న దాన్ని మనము 200 రూపాయలకి వచ్చి తీసుకోవడాన్ని సెకండరీ మార్కెట్ అంటాం. సో ఈ సెకండరీ మార్కెట్ లో ఈ కంపెనీస్ ఏదైతే స్టాండర్డ్ గా ఉండి పర్ఫార్మ్ చేయగలుగుతున్నాయో వాటి వాల్యూ ఎప్పుడు పెరుగుతుంటుంది. తద్వారా దేశం యొక్క ఈ ఇండెక్స్ అనేది సూచి పెరుగుతూ ఉంటుంది. ఈ ఇండెక్స్ సూచి పెరిగినప్పుడు మన యొక్క ఆర్థిక వ్యవస్థ బలమైనదిగా రూపుదిద్దుకుంటూ ఉంటుంది. ఎప్పుడైతే బలమైనదిగా రూపుదిద్దుకుంటుందో మోడీ గారు, మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్తున్నారు, ఇప్పుడు మనకు $3.5 ట్రిలియన్ వ్యవస్థ నుంచి మనము $5 ట్రిలియన్ వ్యవస్థగా మనము రూపుదిద్దుకుంటున్నామని. కానీ నేను చెప్తున్నాను 2029కే మనము $7 ట్రిలియన్ దాటి వెళ్తాం ఖచ్చితంగా. 2029కి వెళ్తాం. ఓకే. సో ఆ రకమైనటువంటి అంటే ఎప్పుడైతే కంపెనీస్ పర్ఫార్మెన్స్ అనేది ఆ యొక్క దేశం యొక్క స్థితిగతులను ఖచ్చితంగా రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటాయి. సో ప్రజెంట్ మూడీస్ రేటింగ్ కానీ స్టాండర్డ్స్ అండ్ పూర్ రేటింగ్స్ కానీ ఇంటర్నేషనల్ రేటింగ్స్ అన్ని కూడా చాలా పద్ధతిగా ఉన్నాయి. కాబట్టి గవర్నమెంట్ యొక్క స్థిరమైన గవర్నమెంట్ ఏర్పడడం వల్ల అంటే ఈ మధ్య కాలంలో మీరు వినే ఉంటారు, అంటే మన ఎలక్షన్స్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, నితీష్ కుమార్ గారు ఎప్పుడైతే గవర్నమెంట్ తీసేస్తే ఇమ్మీడియట్ గా తన సపోర్ట్ విత్డ్రా చేస్తే గవర్నమెంట్ పడిపోతుంది అనేటువంటి ఒక వాదన తీసుకొచ్చారు. బట్ అది నిజం కాకుండా పోవచ్చు అనుకుంటున్నాను. ఎందుకంటే ఆర్థిక వ్యవస్థ ఇంత స్థూలంగా చాలా గ్రోత్ స్టేజ్ లో నెక్స్ట్ లెవెల్ కి ఒకప్పుడు చైనా 2003-4లో ఎలా ఉందో 2024లో ఇండియా కూడా అలాంటి పటిష్టమైనటువంటి స్థితికి వచ్చింది. సో ఇలాంటి పటిష్టమైనటువంటి స్థితిలో ఎకనామిక్స్ ముందుకు పోవడానికే పార్టీలు ప్రజలు సహకరిస్తారని అనుకుంటున్నాను. ఇలాంటి మనము రాంగ్ స్టెప్స్ వేయకుండా ముందుకెళ్తామని అనుకుంటున్నాము. కాబట్టి అంచనా ప్రకారము ఒక రాజకీయ సుస్థిరత అనేది ఉన్నప్పుడు, ఎకనామిక్ పరిస్థితి వచ్చేసి చాలా చక్కగా ఉన్నప్పుడు మనము డబుల్ మూమెంటం అంటే సింగిల్ అంటే మామూలుగా మనకు ఒక హైవే మీద సపోజ్ మనం పోతుంటాము, మనము 40 కిలోమీటర్స్ 50 కిలోమీటర్స్ పోతుంటాము, లేదు 80 కిలోమీటర్స్ పోయినా కూడా మనకేమి లేదు, ఇబ్బంది ఏమి లేదు, మనకేమి ఇక్కడ హెవీ ట్రక్స్ రావట్లేదు, మనకి యాక్సిడెంట్ లేకుండా ముందుకు వెళ్ళిపోదాం అంటే వెళ్ళిపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఉన్నాం కాబట్టి మనము సో ఖచ్చితంగా నా ఉద్దేశం ప్రకారం 2029కే 7 ట్రిలియన్ మార్కు మనం దాటేసి ప్రపంచంలో 3వ ప్లేస్ కి వెళ్తామని చెప్పేసి నాకు ప్రగాఢ విశ్వాసం.